ఇప్పటికే నువ్వెంతమంది అమాయకుల ప్రాణాలు తీసావో తెలుస్తున్నా. వాళ్ళలో ఒకరు నా రాఖీ కూడా ఉంది. తను నా బెస్ట్ ఫ్రెండ్. నిన్నెవరూ ఆపలేరని అందరూ అంటున్నారు, కానీ నేను ఆపుతాను. ఎంత కష్టమైనా ఏం చెయ్యాల్సి వచ్చినా చేస్తాను. నిన్నంతం చేస్తాను. ఎందుకంటే నువ్వు చేసేది తప్పు, చాలా పెద్ద తప్పు. నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. అవునా ఆంటీ? మీరు రండి. ఆంటీ, నేను తను వదిలిపెట్టను. ఆ రాక్షసుడు నా చెల్లిని భయంకరంగా చంపాడు. నేను ఆ బ్రహ్మ రాక్షసుని వదిలిపెట్టను ఆంటీ. రిషి ఇంకా వచ్చినట్లేడనుకుంటా. నేను ఇప్పుడే వెళ్ళి తనకు చెప్తాను. నేను ఆ అమ్మాయిని చూశానని, తన కారణంగా బ్రహ్మరాక్షసుడు ఈ ఊర్లో పెళ్లి కూతుళ్ళందరినీ చంపుతున్నాడు. ఆ అమ్మాయి మొదలుపెట్టిన మోసపూరిత కథని అంతం చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. మేము ఆ అమ్మాయిని వెతకగలిగితే తను ఎక్కడో ఒక చోట తప్పక దొరుకుతుంది. ఒకవేళ తను ఇక్కడే ఎక్కడన్నా ఉందేమో. ఇంక చాలు, మేం మాట్లాడాలి. వేరే చోటుకి వెళ్ళి మాట్లాడదాం. వాడు గనక ఇక్కడే నిలబడి ఉంటే నేనే మాట్లాడలేదు. మీరు ఇక్కడే ఉండండి, నేనే వెళ్తాను. అప్పు, నువ్వే చెప్పు, ఎలా సార్ట్ అవుట్ చేద్దాం? నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా. మల్హోత్రా, ఒక్కసారి నేను ఆ ఊరిని వదిలేసి వచ్చాను. మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. నేను ఎందుకు రాలేదో నీకు బాగా తెలుసు కదా. అపర్ణ, ఇక్కడ ఇంత జరిగినా నువ్వు రావా? నువ్వు శాంతించు మోహిని. నేను అపరంజిత ఇద్దరం ఈ విషయానికి ఎందుకు ఇంతగా విరోధంగా ఉన్నామో నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. విషయం చాలా సీరియస్ అవుతున్నప్పుడు. మైథిలి, నువ్వు రిషిని ఎక్కడన్నా చూసావా? తను అదే రూమ్ లోనే ఉన్నాడు. థ్యాంక్ యూ. మల్హోత్రా, ప్లీజ్ నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వు. ఇదేమంత చిన్న విషయం కాదు. నేను అక్కడికి రావడం అంటే ప్రాణాలతో చెలగాటమాడమే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను అక్కడికి రాలేను. నా ఉద్దేశం ఏంటంటే, నీకు బాగా తెలుసు కదా, ఒకవేళ నేను అక్కడికి వచ్చానంటే ఆ రహస్యం బయటపడడానికి ఎంతో సమయం పట్టదు. అబ్బా, నువ్వు నీ గురించి ఈయన తన గురించి ఆలోచించుకుంటున్నారు. నా కూతురు గురించి మాత్రం ఎవరికి బాధ నీ లేదు. కూతురు చనిపోయింది. షీఈస్ డెడ్. తను ఎప్పటికీ తిరిగి రాలేదు. మోహిని, ప్లీజ్ దయచేసి శాంతించు. మనం ఏం చేయాలన్నా బాగా ఆలోచించి చేయాలి. నేను అక్కడికి వచ్చేస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. లేదు, నేను తొందరపడి అక్కడికి ఇప్పుడే రాలేను. నేను అందరి గురించి ఆలోచిస్తున్నాను మోహిని. చూడండి, ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉండనివ్వండి ప్లీజ్. నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు కూడా అర్థం చేసుకోండి. రిషబ్ విషయంలో మీరు ఇంత కఠినంగా ప్రవర్తించకండి. చూడండి, జరిగిన దానిలో రిషబ్ ఒక్కడే చేసిన తప్పేమీ లేదు. అవును, రిషబ్ది ఏ తప్పు లేదు. తప్పు తనూజది కూడా ఉంది. ఇదంతా వాళ్ళిద్దరు కలిసి చేశారు. జరిగిన దాంట్లో తప్పు చేయింది ఎవరంటే అది నా కూతురు రాఖీనే. మోహిని, కంట్రోల్ యువర్సెల్ఫ్. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? పద, మనం అక్కడికి వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళాను. ఏంటి, ఒంటరిగా బంగ్లాలోకి వెళ్ళావా? నీకేమైనా పిచ్చా? సడన్ గా అంత ధైర్యంగా ఈ ఝాన్సీరాణి అవతారం ఎందుకు ఎత్తావు? చూడు, నువ్వు చనిపోయినా సరే దేవుడితో ఫైట్ చేసి నీ ప్రాణాలు తిరిగి తీసుకొస్తాను. నిన్ను మాత్రం చావు. మర్చిపోయావు, నువ్వు నాకు హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేస్తావు కదా. రిషి, నేను బతికే ఉన్నాను కదా, నీకు తెలియదు. నేను నీకోసం చాలాసేపు ఎదురు చూశాను, కానీ నువ్వు రాలేదు. అది నేను చూసి నేనే ఇక్కడికి వచ్చాను. రిషి, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఆ బంగ్లాలో ఒక అమ్మాయిని చూశాను. ఎవరా అమ్మాయి? అప్పు, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఐ విల్ కీప్ ఇన్ టచ్ విత్ యు బాయ్. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి రిషి, సంజయ్ గన్ని మోసం చేసింది కదా. తన కారణంగా సంజయ్ బ్రహ్మరాక్షసుడు అయ్యాడు. హవేలీలో వాళ్ళిద్దరి ఫోటో కనిపించింది నాకు. నేను కూడా ఫోటో చూడాలి. పద, తొందరగా పద. ఓ గాడ్, అసలు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? మీరిద్దరు ఎక్కడ కూర్చున్నారంటే వెళ్ళి ప్యాకింగ్ చేసుకోండి. ఓ, మీకు ఫ్రాక్చర్ అయిందనే సంగతే మర్చిపోయాను నేను. నీకు ఆల్రెడీ చెప్పాను కదా గాయత్రి, నాకు చిన్న యాక్సిడెంట్ అయింది, చిన్న ఫ్రాక్చర్ అయింది అని. అయ్యో, చిన్న పెద్ద ఏ యాక్సిడెంట్ అయినా అది ఊరికి వచ్చాకే అవుతుంది. థ్యాంక్ఫుల్ టు దట్ బ్రహ్మ రాక్షసుడు. అజయ్, ప్లీజ్ గెట్ అప్, వెళ్ళి ప్యాకింగ్ చేసుకో. ప్లీజ్ మీరు కూడా లేవండి. ప్యాకింగ్ ఎందుకు? ప్యాకింగ్, ఆఫ్ కోర్స్ ప్యాకింగ్.
మనం ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు ప్లీజ్. దట్టు వీళ్ళు మొదటి రోజు నుంచే మన కంటిన్యూస్ గా అబద్ధాలే చెప్తూ వస్తున్నారు, చీట్ చేశారు. ఇదంతా చూస్తుంటే వీళ్ళ రిలేషన్ మీదే నమ్మకం లేకుండా పోయింది. ఇప్పుడు ఒక రాక్షసుడు కూడా తిరుగుతున్నాడు. వాడు మనుషుల్ని భయపెట్టడమే కాదు, తిన్నగా చంపేస్తున్నాడట. డూ యు గెట్ దట్? గాయత్రి రాక్షసుడు కాదు, బ్రహ్మ రాక్షసుడు. ఐ డోంట్ కేర్. ఆ రాక్షసుడి పేరేంటి, వాడినేమని పిలుస్తారనేది నాకు అనవసరం. ఇన్ఫాక్ట్ అతను పిలవాల్సిన అవసరం కూడా లేదు అనిల్. తనను పిలవకుండానే తనకు తాను ఎక్కడికైనా వచ్చేస్తాడు. ఓ గాడ్, ఒకవేళ ఇక్కడికి వచ్చేస్తాడేమో. ఓ మై గాడ్, లిసన్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్. ఇంత జరిగే కూడా నేను ఇక్కడ ఎలా ఉంటాను? డూ యు గెట్ దట్? నేను తన కోసం ఎదురు చూస్తాను. ఎందుకు? నేను తనకి మెసేజ్ చేస్తాను. డియర్ రాక్షస్, ప్లీజ్ మీరు రండి, నన్ను చంపండి. ఈజ్ ఇట్ ఓకే? వావ్! నేను ఈ ఊరికి చావడానికి రాలేదు. నాకు నా ప్రాణం అంటే చాలా ప్రేమ. అందరికీ ప్రాణాల మీద ప్రేమ ఉంటుంది. ఫర్ గాడ్ సేక్ ప్యాకింగ్ చేసుకోండి అండ్ లెట్స్ లీవ్. లేదు మామ్, నేను ఈ విధంగా రాలేను. రేపు రాఖీ కార్యక్రమం ఉంది మామ్, నేను అందులో ఉండాలనుకుంటున్నాను. సో ప్లీజ్ మామ్. అవును, అయినా మనకి ఇంకా బ్రహ్మరాక్షసుడు కనిపించలేదు. అయితే మీరు ఆ రాక్షసుడిని కలవాలనుకుంటున్నారు, చూడాలనుకుంటున్నారు. అయితే ఆ రాక్షసుడితో ఫ్రెండ్షిప్ చేయాలి కదా. ఓహో లేదు, షేక్ హ్యాండ్ ఇవ్వాలి కదా. ఓ వావ్, సూపర్ అండి. మీరు అసలు భలే ఫ్రెండ్ ని చూస్ చేసుకున్నారు. బాగుంది. ఫ్రెండ్ కాదు, శత్రువు. అందరూ కలిసి అతన్ని వెతుకుతున్నారు. ఇలాంటి టైంలో మనం సడన్ గా ఎలా వెళ్ళిపోతాం? అయితే అతన్ని మీరు వెతుకుతారు. లేదు లేదు, అతను తప్పిపోయాడు కదా, మిస్సింగ్ పర్సన్ గా తన ఫోటో న్యూస్ పేపర్ లో వేద్దాం. మీరు ఒక విషయం చెప్పండి, అతన్ని ఎలా వెతుకుతారు, ఎలా కనిపెడతారు? మేడం గారు కరెక్ట్ గానే చెప్తున్నారు సార్, సరిగ్గా చెప్తున్నారు. ఎలా వెతుకుతాం? అతని గురించి ఎక్కడా ఏమి సమాచారం లేదు, అతను ఎక్కడా కనిపించడం లేదు. సర్పంచ్ గారు, మీరు ఇంత రాత్రి వేళ వచ్చారు, అంతా బానే ఉంది కదా? లేదు సార్, పరిస్థితి ఏం బాగోలేదు. ఆ బ్రహ్మరాక్షసుడు ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియట్లేదు. క్షణంలో ఎక్కడ మాయమయ్యాడో అర్థం కావట్లేదు. మేం మొత్తం ఊరంతా వెతికాం సార్, ఎక్కడా కనిపించలేదు. దీని అర్థం ఒక్కటే సార్. ఏంటా? దాని అర్థం ఆ రాక్షసుడు బయట ఎక్కడా లేడు, ఎవరు లోపల ఉన్నాడు, ఏ మనిషిలోనూ ఉన్నాడు. నువ్వు చెప్పాలనుకుంటుంది సరిగ్గా చెప్పు. నా ఉద్దేశం, ఆ రాక్షసుడు ఏ మనిషినైనా ఆవహించుంటాడు. అతను మీలో ఉండొచ్చు, లేదా నాలో కూడా ఉండొచ్చు. తనకి తానుగా మన ఎదుటకు వచ్చే వరకు ఏ వ్యక్తిని ఆవహించున్నాడో ఆ సంగతి మనకు తెలియనే తెలియదు. అంటే దీని అర్థం ఎవరో వ్యక్తి చనిపోయాడు, ఆ బ్రహ్మరాక్షసుడు ఆ వ్యక్తి శరీరాన్ని ఆవహించుంటాడు. ఆ రాక్షసుడు ఎక్కడ ఉన్నాడో మనకి. స్టాప్ ఇట్ అనిల్, స్టాప్ ఇట్. ఐ డోంట్ కేర్ అనిల్. మనం ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. డూ యు గెట్ దట్? విన్నారా మీరు? వెంటనే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. తర్వాత రాక్షసుడు ఎవరి శరీరాన్ని ఆవహించినా ఏది చేయాలనుకున్నా చేసుకునేవు. నేను మాత్రం ఇక్కడ ఉండలేను. గాయత్రి గారు కరెక్ట్ గా చెప్తున్నారు. మనం ఇక్కడ నుండి వీలైనంత తొందరగా వెళ్ళిపోవాలి. రాఖీ కార్యక్రమం మనం ఇక్కడ నుండి వెళ్ళాక కూడా పెట్టుకోవచ్చు. ఆ బ్రహ్మరాక్షసుడు మనలో ఇంకొకరి ప్రాణాలు తీసుకునేలోపు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. కానీ ఆ రాక్షసుడు ఈ సమయంలో ఎవరి శరీరంలో ఉన్నాడో మనకు తెలియదు. రిషబ్, ఎక్కడికి వెళ్తున్నారు? మీరిద్దరు ఏమనుకుంటున్నారు? మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్తే వెళ్ళనిస్తాననుకుంటున్నారా? నేనుండగా అలా జరగనివ్వను. ఇద్దరు లోపలికెళ్ళండి. ఇప్పటికే మీ ఇద్దరి కారణంగా ఇంట్లో అందరూ చాలా బాధపడుతున్నారు. ఒకవేళ మళ్ళీ ఇంకేదైనా జరిగితే ఈ కుటుంబం భరించలేదు. ప్రత్యేకంగా నేను భరించలేను. పదండి. చెప్పింది మీ ఇద్దరికి వినపడలేదా ఏంటి? మామ్, రాఖీని ఎవరు చంపారో, తను ఎందుకు చంపాల్సి వచ్చిందో నేను తెలుసుకొని తీరుతాను. రాఖీని చంపిన రాక్షసుని అంత ఈజీగా వదలను. నేను నిన్ను బాగా తిట్టాను, అనకూడని మాటలు అన్నాను. అందుకే ఈ అమ్మ మాట వినకూడదు అనుకుంటున్నావా? నేను నీ కన్న తల్లినేనని ఎందుకు మర్చిపోతున్నావు? నా హృదయం అంత కఠినమైందేం కాదు రిషబ్. కూతురు చావుని చూశాను. మళ్ళీ నా కొడుకుని ప్రమాదంలోకి పంపించగలనా? నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను. నాతో పాటు నువ్వు వస్తావుగా రిషబ్? వస్తావు కదా? వస్తాను. అయితే లోపలికెళ్ళి రెడీ అవ్వు. మనం ఈ రోజే వెళ్ళిపోతున్నాం. ఇంత తొందరగా ఓటమిని యాక్సెప్ట్ చేస్తావా? నువ్వు నీ చెల్లెలకి న్యాయం చేయాలని అనుకోవట్లేదా? ఏమైంది? తనకి న్యాయం చేయవా? డామ్ ఇట్, తన నీ చెల్లెలు రిషి. ఆ రాక్షసుడు నీ చెల్లెలు ప్రాణాలు తీసుకున్నాడు. నువ్వు ఆ హంతకుంటే ఏం చేయకుండా వదిలేస్తావా? నువ్వు వెళ్ళాలి కదా. సరే వెళ్ళు, నేను మాత్రం ఇక్కడ నుంచి రాను. గట్టిగా మాట్లాడి నా ప్లాన్ని పాడు చేయకు. నేను మామ్కి వస్తానని చెప్పాను అంతే. ఆవిడెంత ఎమోషనల్గా సాడ్గా ఉన్నారు.
నువ్వు చూసావుగా, పైగా నా మీద చాలా కోపంగా ఉన్నారు ఆవిడ. కొంచెం నా పరిస్థితిని అర్థం చేసుకో. మీ మామ్ నిన్ను ఎమోషన్తో కాదు, ఇప్పుడు ఆ బంగ్లాకి వెళ్ళలేమని నేను ఒప్పుకుంటాను, కానీ తర్వాత వేరే ప్లాన్ వేస్తాను. ఆ బంగ్లాకి నేను తప్పకుండా వెళ్తాను. నా చెల్లెల్ని ఎవరు చంపారో అతన్ని వెతికి రాఖీకి న్యాయం చేస్తానని మాట ఇచ్చాను. తప్పకుండా నా మాట నిలుపుకుంటాను. రాక్షసుని ఎలా అయినా పట్టుకొని తీరుతాను, ఏం జరిగినా సరే. కానీ నాకు కొంచెం టైం ఇవ్వు, ఓకే? రిషబ్, ఆమో, ఏం జరిగినా సరే ఆ హవేలీలో పడున్న అమ్మాయి ఫోటోని ఎలాగైనా నేను రిషికి చూపించాలి. నా మనసు ఎందుకు ఇలా చెప్తుంది? ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి హంతకుడికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉందని, అది మిమ్మల్ని హంతకుడి దగ్గరికి తీసుకెళ్తుందని. ఆ హంతకుడు మా ముందుకు వచ్చే వరకు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళలేమో. పైగా ఇప్పుడైతే అస్సలు వెళ్ళడానికి వీల్లేదు. సారీ, నా ధ్యాస ఎక్కడుందో ఏంటో. ఒక చోటికి వెళ్ళాలనుకున్నాను, కానీ ఇంకో చోటికి వెళ్తున్నాను. రిషబ్, మనం కార్లో వెళ్తున్నాం. ఒక కార్ నువ్వు డ్రైవ్ చేయాలి, ఓకే? డాడ్, నేను చాలా ట్రై చేశాను, కానీ లాస్ట్ మినిట్లో ట్రైన్ టికెట్స్ దొరకలేదు. ఇక్కడ ఎయిర్పోర్ట్ లేదు, సో మనం ఫ్లైట్లో వెళ్ళాము. సో కార్లోనే వెళ్ళాలి. ఈ చంద్రముఖి మాయమైపోయిందంటే మేము కూడా మా ప్యాకింగ్ చేసుకున్నాం. ఏమైంది? అయ్యో, పిచ్చి పట్టిందా ఏంటి? ఎందుకు నవ్వుతున్నావు? చెప్పు, ఏం జరుగుతుంది? ఎందుకు నవ్వుతున్నావు? ఇదేమన్నా జోక్ చేసే టైమా? అనిల్, ఏంటి ఇదంతా? అనిల్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఆ లోటస్ గార్డెన్ తీసి ఎవరైనా మిమ్మల్ని చూస్తే అందరూ నవ్వుతారు. ప్లీజ్ అనిల్. అంకుల్, అన్ని లోటస్ ఫ్లవర్స్ ఎందుకు? బ్రహ్మరాక్షసుడి గురించి ట్రైన్లో ఏం చెప్పారో మీకు గుర్తుంది కదా? అంకుల్, మాకు తెలుసు మీకు ఆ రాక్షసుడు, ఐ మీన్ మీకు అతని గురించి. అంకుల్, అదంతా ఓకే, కానీ అన్ని కమలాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐ మీన్, ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఒక కమలం కనిపిస్తే 10 అడుగులు వెనక్కి వేస్తాడు. ఇన్నుంటే ఎంత దూరం పారిపోతాడో ఆలోచించు. ఇవి కమలాలు కాదు, ఆయుధాలు. వాడు కమలానికి ఎంత భయపడతాడో తెలుసు కదా. అయినా ఈరోజు ఇవి పెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నాకు తెలుసు ఆ రాక్షసుడు మన మధ్యలోనే ఉన్నాడు. అతను ఇక్కడే ఉన్నాడు, ఈ ఇంట్లోనే ఉన్నాడు, ఎవరో ఒక వ్యక్తిలో ఉన్నాడు. కానీ అంకుల్, మనకు ఆ విషయం ఎలా తెలుస్తుంది? ఆ రాక్షసుడు మన మధ్యలో, మన ఫ్యామిలీ. రిలాక్స్ అంకుల్, మీరు ఎందుకంత భయపడుతున్నారు? మనం ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం కదా. మనం కేవలం మనం మాత్రమే, పనివాళ్ళు రావడం లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మరాక్షసుడు ఒకవేళ పనివాళ్లలో ఉన్నాడేమో. అలా జరిగితే ఇక్కడ మిగిలిన మన కుటుంబ సభ్యులు అనవసరంగా పనివాళ్ల చేతిలో చావాల్సి వస్తుంది. అందుకే నేను ఉన్న పనివాళ్ళందరినీ ఒక రూమ్లో బంధించి ఆ రూమ్కి తాళం వేశాను. మనకిప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు. ఇక వెళ్దాం పదండి. లేదు, ఆ బ్రహ్మరాక్షసుడిని చంపిన వ్యక్తి ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తిని అందరూ అనుకుంటారు. ఆ బ్రహ్మరాక్షసుడు ఆ అమ్మాయిని చాలా ప్రేమించాడు. ఆ రాక్షసుడికి తన మీద చాలా నమ్మకం ఉండేదట. కానీ ఆ అమ్మాయి అతని నమ్మకాన్ని వమ్ము చేసింది. అంటే దీని అర్థం ఆ బ్రహ్మరాక్షసుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా ఆవహించగలుగుతాడా? అతను కేవలం తను చంపిన మనుషుల్లోకి మాత్రమే రాగలుగుతాడు. ఆ రాక్షసుడు ఆ శరీరంలో మళ్ళీ స్వయంగా ఇంకొకరిని చంపే వరకు ఉంటాడు. అంటే దీని అర్థం ఇక్కడున్న వాళ్ళల్లో ఒకరు చనిపోయారు. ఆ చనిపోయిన మనిషే బ్రహ్మరాక్షసుడు. ఓ మై గాడ్, అతను ఎవరి లోపల ఉన్నాడు? ఒక్క నిమిషం. వేద్, నీకు తన గురించి బాగా తెలుసు కదా. ఒకవేళ అతను నీ లోపల ఉన్నాడేమో. ఓఫో అంకుల్, ట్రైన్లో మనం ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ విషయం మీరే చెప్పారు. మీరే మర్చిపోయారా? అంకుల్, బ్రహ్మరాక్షసుడి గురించి మీకు చాలా విషయాలు తెలుసు కదా. ఒకవేళ మీలో... ఓ షట్ అప్. నేను ఎన్ని ఫ్లవర్స్ పెట్టుకున్నానో చూసావు కదా. అతను నాలోకి వస్తాడా? ఈ ఇంట్లోకి వస్తాడా? యునో, ఎవరైతే రాఖీని చంపారో ఆ మనిషి ఖచ్చితంగా ఈ కుటుంబంలోని మనిషి. ఆ వ్యక్తి ఖచ్చితంగా మన ఇంట్లో వ్యక్తి. లేదంటే రాఖీ ఎప్పుడు ఇంట్లో నుంచి పారిపోయిందో అతనికి ఎలా తెలుసు? ఏ గుళ్ళో పెళ్లి చేసుకోబోతుందో అతనికి ఎలా తెలిసింది? ఆ వ్యక్తి మన మధ్యనే ఉన్నాడు. అతను ఇక్కడ వ్యక్తి. అదెవరో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ చంద్రముఖి ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావడం లేదు. నేను వెళ్ళి సామాన్ కారులో పెడతాను. సరే పదండి, మనం వెళ్దాం. రండి మోహిని. పద మోహిని, పద. నువ్వా? నేనే. పైకిలే.
లేదంటే అందరూ నువ్వు కాల్ జారావు అనుకుంటారు. లే. జస్ట్ షట్ అప్, ఓకే? ఇక్కడేదో నల్లగా అంటించుకున్నావేంటి? డోంట్ టచ్ మీ. నేను తుడుచుకోగలను. అలాగా? ఒకసారి కార్ కింద ఏం చేసావో చూస్తాను. రిషి, ఒక్క నిమిషం. కింద నా హ్యాంగింగ్ పడిపోయింది, దానిలో వెతుకుతున్నాను. దొరికిందిరే, పద. నాకెందుకు ఇంకేదో అనిపిస్తుంది. నువ్వు బాగానే ఉన్నావు కదా? నీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలా బాగుంటారు చెప్పు? చూడు, నువ్వు ఎదవేషాలేకు, లేదంటే ఆ బ్రహ్మరాక్షసుడు నీ లోపల ఉన్నాడు అనుకుంటారు. నువ్వు ఇక్కడి నుంచి ఇలా పారిపోవడం చూస్తుంటే ఆ రాక్షసుడు నీ లోపల ఉన్నాడేమో అనిపిస్తుంది. అంకుల్, నేను వేద్ పక్కన కూర్చోను. వేద్ తన కవితలు పద్యాలు చెప్పి నన్ను చంపేస్తాడు. నన్ను అందరూ కవితలు చెప్పమంటారు, కానీ నువ్వు నన్నే అంటున్నావు. పదమ్మా, పద పద, తొందరగా కూర్చో. విషయం చాలా భయాన్ని పుట్టిస్తుంది. అసలు ఈ బ్రహ్మరాక్షసుడు ఎవరి లోపల ఉన్నాడు? కమాన్, ఎవరైనా ఏదైనా గేమ్ ఆడండి, లేదంటే ఈ బ్రహ్మరాక్షసుడు మైండ్లో తిరుగుతూ ఉంటాడు. లెట్స్ స్టార్ట్. కానీ దానికంటే ముందు నేను మీకు ఒక మంచి కవిత వినిపించనా? నో వేద్, నువ్వు ఎప్పుడు ఇలాగే గుద్దుతుంటావా, లేక నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కుదర మొదలు పెట్టావా? ఎప్పుడు చూసినా ముందు వచ్చే వాళ్ళని గుద్దుకుంటూ నడుస్తావు. వెళ్ళి కూర్చో. ఒకవేళ బ్రహ్మరాక్షసుడు యోగ్లో లేడు కదా? ఒక్క విషయం మాత్రం క్లియర్, ఆ బ్రహ్మరాక్షసుడు మనలోనే ఎవరిలోనే ఉన్నాడు. వేదు మనం ఒక పని చేయాలి. అందరినీ చాలా జాగ్రత్తగా గమనించు. ఒకవేళ ఎవరి ప్రవర్తనలోనైనా కొంచెం చేంజ్ కనిపిస్తే ఏదో ప్రాబ్లం ఉందని అనుకోవాలి. ఉదాహరణకి, చాలా సైలెంట్ గా ఉండేవాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నట్టు అనిపించినా, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు సడన్ గా సైలెంట్ గా అనిపించినా బ్రహ్మరాక్షసుడు వాళ్ళ లోపల ఉన్నాడు అనుకోవాలి. మనం కొంచెం ముందెళ్తున్నాం. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అంకుల్, మీ లోపల బ్రహ్మ రాక్షసుడు డెఫినెట్ గా లేడు. ఎందుకు? నేను నా జాకెట్ మీద చాలా కమలాలు పెట్టుకున్నాననే. లేదు అంకుల్, ఎందుకంటే మీరు ప్రతిరోజులాగే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. నీళ్ళు ఇవ్వండి. అత్తయ్య గారు, మావయ్య గారికి సడన్ గా ఏమైంది? ఒకవేళ బ్రహ్మరాక్షసుడు. డాడ్, నీకు మావయ్య బ్రహ్మరాక్షసుడు కాదు. మంచినీళ్ళు ఇవ్వు. నీకేమైనా పిచ్చా? ఇంతసేపటి నుంచి ఈ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావా? మంచినీళ్ళు ఇవ్వు. ఇదిగోండి, మంచినీళ్ళు తాగండి. తీసుకోండి. ఒక విషయం అయితే క్లియర్ అయింది. ఆ బ్రహ్మరాక్షసుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకడు. ఐ మీన్, మనలో ఎవరిలోనూ ఉన్నాడు. స్టాప్ ఇట్. మనలోనే ఎవరో ఒకరిలో అంటే ఈ కార్లో ఎవరెవరైతే కూర్చున్నారో వాళ్ళల్లో ఒకరిలో ఉన్నాడనా? అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తంలో ఎవరో ఒకరు బ్రహ్మరాక్షసుడు. ఇది అనిల్ అంకుల్ థీరీ వేదు. ఇలానే ఆయన కనిపిస్తుంది. ఆ బ్రహ్మరాక్షసుడు చాలా దురదృష్టవంతుడు. అలా ఏం లేదు తను. ఒకవేళ తను నీ లోపల లేడంటే ఇంకెవరి లోపల ఉండే ఛాన్స్ లేదు. కార్ సడన్ గా ఆగిపోయిందంటే బ్రహ్మరాక్షసుడు రాలేదు కదా? ఓ షట్ అప్ వేద్. ఏమైంది? జరగండి జరగండి, నేను రిపేర్ చేస్తాను. నేను కార్ మెకానిక్ కోర్స్ చేశాను. 2 నిమిషాలు టైం ఇవ్వండి చాలు. చూడు, వేద్ తొందరగా చేయవా ప్లీజ్. ఖచ్చితంగా ఈ కారును ఆ బ్రహ్మరాక్షసుడే పాడు చేసి ఉంటాడు. ఖచ్చితంగా ఈ కార్కి తనకి ఏదో కనెక్షన్ ఉంది. నేను చెప్తున్నాను కదా, బ్రహ్మరాక్షసుడు వస్తున్నానని మనకు సంకేతం ఇచ్చాడు.